స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ సార్. వేదికను అలంకరించినటువంటి ఇన్ఛార్జ్ మేడం గారు మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా విద్యార్థులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే స్వాతంత్రం వచ్చి మనకు 79 సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం ఎట్లా వచ్చిందో స్వాతంత్రం తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనకు తెలుసు. అసలు స్వాతంత్రం అంటే ఏంటి? వాట్ ఈస్ ఫ్రీడమ్? ఫ్రీడమ్ అంటే ఏంటి? స్వాతంత్రం అంటే స్వేచ్ఛ, హ్యాపీనెస్ కదా. స్వాతంత్రం అంటే ఏంటిది? స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉంటే మనకు స్వాతంత్రం ఉన్నట్టు లెక్క. మనం హ్యాపీగా లేము, మనం బాధలు ఉన్నాం, మనం భయంతో ఉన్నాం, మనకు స్వాతంత్రం లేదన్నట్టే. ఓకే, మనం నవ్వుతున్నాం అంటే మనకు స్వాతంత్రం ఉన్నట్టు. మనం ఏడ్చేటప్పుడు స్వాతంత్రం ఉందా? మనకు లేదు. మనం నవ్వుతున్నాం అంటే మన ముఖం మీద ఎప్పుడు కూడా స్మైల్ ఉండాలి. స్మైల్ ఉంటే స్వాతంత్రం ఉన్నట్టు. స్మైల్ లేదు, బాధతో ఉన్నారు, స్వాతంత్రం లేదు. ఎవరిది వాళ్ళకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉండాలి. పడుకుంటారు, పొద్దున టైం అవుతుంది లే అంటే లేవరు. ఇంకొక 5 నిమిషాలు పడుకుంటాం, ఇంకొక 2 నిమిషాలు, 5 నిమిషాలు అయింది లే అంటే ఇంకొక నిమిషం పడుకుంటాం. లాస్ట్ 1 మినిట్ పడుకుంటాం, ఇంకా లాస్ట్గా అంటారు. అప్పుడు లేస్తారు. ఇక టైం అవుతుంది, గాబరగా తయారవుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. టైం అవుతుంది కదా, యూనిఫామ్ సరిగ్గా ఉతుకోరు, యూనిఫామ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, టైం అవుతుందని చెప్పేసి సివిల్ డ్రెస్ వేసుకొని వస్తారు. మీ టెన్షన్ నుంచి, మీ లేజినెస్ నుంచి మీకు ఫ్రీడమ్ కావాలి కదా. మీ లేజినెస్ నుంచి ఫ్రీడమ్ కావాలి మీకు, ఆ టెన్షన్ నుంచి. హోంవర్క్ చాలా ఉంటుంది, హోంవర్క్ కానీ చేయరు. తర్వాత చేద్దాంలే, రేపు సండే కదా, రేపు చేద్దాం. 2 రోజులు సెలవులు వస్తాయి కదా, మొత్తం చేసుకుందాం. వాయిదా ఇస్తూ ఉంటారు ప్రతిదీ కూడా. ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి, అట్లా చేయరు. ఆ లేజినెస్ నుంచి మనం ఫ్రీడమ్ కావాలి. శ్రద్ధ ఉండాలి, అశ్రద్ధ బాగా. ఒక్కొక్కరు తయారు గారంతా సరిగ్గా తయారు గారు, ఇష్టం వచ్చినట్టు వస్తారు ఆ చింపిరి చుట్టేసుకొని. వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు పాపం, అందరు తిడతా ఉంటారు. నీట్గా తయారు కావాలి. మనలో మంచి గుణాలు ఉంటాయి, చెడ్డ గుణాలు కూడా ఉంటాయి. మనకే ఇష్టం ఉండదు మనలో చెడ్డ గుణాలు. అరే ఈ గుణాలు లేకపోతే మంచిగా ఉండు అనిపిస్తుంది. మన చెడ్డ గుణాలు ఏం చేస్తున్నాయి? మనల్ని కబ్జా చేస్తున్నాయి. బ్రిటిష్ వాడు ఎట్లయితే భారతదేశాన్ని కబ్జా చేసిండో, మనలో చెడ్డ గుణాలు ఏం చేస్తున్నాయి? మనల్ని కబ్జా చేస్తాయి. మనకు స్వాతంత్రం లేకుండా చేస్తున్నాయి అవి. మనలో దుర్గుణాలు, మన లేజినెస్ కావచ్చు, మన అశ్రద్ధ కావచ్చు, మన కోపం కావచ్చు, మన భయం, మన టెన్షన్, మన బద్ధకం, మనల్ని ఏం చేస్తున్నాయి? అవి మనకు స్వాతంత్రం లేకుండా చేస్తున్నాయి అవి. వాటి నుంచి మీరు విముక్తి పొందాలి. మనలో మంచి గుణాలు ఉంటాయి. ఏంటి? శ్రద్ధ, భక్తి, మంచితనం, హార్డ్ వర్క్ చేసేతనం, యాక్టివ్గా ఉంటారు. మన మంచి గుణాలన్నిటి కూడా, మన మంచి గుణాలతో మనం ఉంటేనే మనకు స్వాతంత్రం ఉన్నట్టు. మన చెడ్డ గుణాలతో మనం ఉన్నామంటే, మనకే నచ్చిన మన లోపాలతో మనం ఉంటే మనం స్వాతంత్రం లేనట్టే. కాబట్టి ఎప్పుడు కూడా మీరు మంచి గుణాలతోటి మీకు నచ్చినట్టు ఉండండి. మీకు నచ్చని గుణాలతోటి, మీ లోపాలతోటి మీరు ఉండద్దు. వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పినని ఎవరిని ఫాలో కావద్దు మీకు నచ్చని. ఓకే, మీరు కూడా మీకు పాజిటివ్గా ఉండండి, మంచి గుణాలతో ఉండండి, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, ఫ్రీగా ఉండండి, ఫ్రీడమ్గా ఉండండి, స్వేచ్ఛగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.